అదేమన్నా అష్టోత్తరమా, 16 నామాలా, 12 నామాలా, సహస్రాలు 4 5 చేస్తుంది ఆవిడ. ఆ సహస్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నైవేద్యం పెడుతుంది. ఈ లోపల పాపం వాడు ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పిల్లాడు ఉంటాడు ఇంట్లో, మనవాడు. వాడికి ఏం తెలుసు? వాడు వచ్చి నాన్నమ్మ ఒక్క బూరి పెట్టవా, ఓ బూరి పెట్టవా అని అక్కడ కూర్చుంటాడు. తప్పో, దేవుడికి పెట్టాలి, పెట్టకూడదు, పోతలకి అని కోడల్ని పిలిచి వీడి తీసుకుపోని. మాట్లాడకూడదు కదా, సంజ్ఞలు ఏదో చప్పుడు చేసి గట్టిగా అంటుంటే వాడిని ఈట్ చేస్తూ ఉండడం, వాడు మళ్ళీ వస్తూ ఉండడం. పరమాత్మ చూశాడు, ఏమిటిది గోడ మీద బొమ్మలన్నీ అంటించేసి అవన్నీ వేలుపులే, అవే దేవతలు. నీ మనస్సు ఏమైనా ఒక్క క్షణం లగ్నమైందా చేస్తున్న పూజ మీద? ఇదంతా పూజ, ఇదంతా పెద్ద తంతు. ఇంట్లో చంటి పిల్లాడికి, వృద్ధుడు మామగారికి, వృద్ధురాలు అత్తగారికి ఎవరికీ పెట్టకుండా 3 సహస్రాల. ఎందుకు ఈ చాలస్తాం? ఆ వచ్చిన వాడికి ఓ చిన్న బూరి చేతిలో పెడితే భగవంతుడికి నేను తిన్నాం, వాడికి ఎట్టేశావు అంటాడా? అంత కక్షతో ఉంటాడా భగవంతుడు? ఆయన